అత్యాచారం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన నేత జానీపై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కోరింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అయితే చర్యలు తీసుకోలేదంటూ విపక్ష నేతలు విమర్శిస్తున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదు చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లోని పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆరోపణలు చేస్తున్న యువతి 2017లో ఓ ఛానల్లో ప్రసారమైన ప్రముఖ డాన్స్ షోలో జానీ మాస్టర్ కు పరిచయమైనట్లు ఎఫ్ఐఆర్ లో పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జానీ మాస్టర్ కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ ఆయన టీం యువతికి ఫోన్ కాల్ చేశారు. 2019లో జానీ మాస్టర్ టీంలో సదరు యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. ఒక షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లినప్పుడు తాను బస చేసిన హోటల్లో జానీ అత్యాచారానికి పాల్పడ్డాడని ఎఫ్ఐఆర్ లో ఉంది. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరింపులు కూడా చేశారని యువతి తన ఫిర్యాదులో తెలిపింది. షూటింగ్ సమయాల్లో కూడా అతను చెప్పినట్లు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి చెప్పింది. తరచూ తనపై జానీ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపింది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం చేశాడని ఆమె వివరించింది. వీటికి ఒప్పుకోకపోవడంతో జుట్టు పట్టుకుని జానీ మాస్టర్ దాడి చేశాడని తెలిపింది. ఆగస్టు 28న ఒక వింత పార్సిల్ వచ్చిందని, పేరు లేకుండా తన ఇంటి తలుపుకు వేలాడదీశారని, దాని లోపల కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ సన్, బి కేర్ఫుల్ అని రాసి ఉందని బాధితురాలు వెల్లడించింది.